As the subject belongs to JanaSena Party, I will start off straight away with Mathi Venkateswara Rao. Advocate కూడా కాబట్టి దీంట్లో ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు జనసేన పార్టీ తరఫున. ఎందుకు ఈ సిచ్యుయేషన్ అరైజ్ అయింది? నిన్న తెలంగాణ పోలీసులు ఒక 2000 మందితో జనసేన సంబంధించినటువంటి కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటానంటే దానికి పర్మిషన్ నిరాకరిస్తూ పోలీసులు కొన్ని ఎక్స్క్యూజెస్ చెప్పారు. ఆబ్వియస్గా ఇదేమీ కొత్త కాదు. రకరకాల సందర్భాల్లో ప్రభుత్వాలు అడ్డుకుంటున్నప్పుడు తమ హక్కులను కాపాడుకోవడం కోసం వ్యక్తులుగాను పార్టీలుగాను న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. ఆ రకంగానే నిన్న ఈవినింగే వాళ్ళు చెప్పారు, మేము హైకోర్టుని అప్రోచ్ అవ్వబోతున్నాం. సో నిన్న లేట్ ఈవినింగ్ కాబట్టి ఈరోజు ఆబ్వియస్గా లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు. మూవ్ చేస్తే తెలంగాణ హైకోర్టు కూడా దాన్ని టేకప్ చేయడానికి ఇష్టపడలేదని చెప్పేసి దాన్ని వేరే రకంగా వెకేషన్ బెంచ్లో అప్లై చేసుకోండి అని చెప్పేసి ఒక ఉచిత సలహా కూడా ఇచ్చిందాను. సో పెట్టుకుంది ఎప్పుడు మీటింగ్ ఈరోజు, వెకేషన్ బెంచ్కి ఎప్పుడు వెళ్ళాలి, వెకేషన్ బెంచ్ ఎప్పుడు టేకప్ చేయాలి, ఎప్పుడు నేను చెప్పాలి. సో అది ఓకే, అదైనా న్యాయస్థానాలకు అదంతా అనవసరం. ఇప్పుడు మనకి వెంకటేశ్వర గారు క్లారిటీ ఇవ్వాలి. సార్ ఇది ఎంతవరకు కరెక్టు? వార్తా కథనం ప్రకారం నేను విన్నది ఏంటంటే లంచ్ మోషన్ పిటిషన్లో టేకప్ చేయాల్సినంత తీవ్రత అంటే సీరియస్నెస్ లేదు ఈ దీనికి అని చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించిందట. జ్యుడిషియరీ ఆస్పెక్ట్లో మీరు దాని మీద కామెంట్ చెప్పండి. అలాగే ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థల్ని గౌరవిస్తాడు కాబట్టి నిన్న జనరల్గా పోలీసులు డినై చేయగానే జనరల్గా ఏంటంటే ఒక యాంగ్విష్ వస్తుంది, ఏంటి ఇంత అన్యాయం అని చెప్పేసి. అంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ ఒక మీటింగ్ పెట్టుకోవడానికి కూడా నిరాకరించడం అనేది మనలాంటి వాళ్ళకి సహజంగా వస్తుంది. అటువంటిది ఆయన మాత్రం చాలా నిబ్బరంగా ఈరోజు మార్నింగ్ లేచేసరికి పోస్ట్ ఏంటంటే అట్లీస్ట్ 4:30 to 5:30 నా ఇంట్లోనే ప్రెస్ మీట్ పెడతాను, దానికన్నా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి. ఇస్తారని అనుకుంటున్నాను, లెట్స్ వెయిట్ అండ్ సీ అన్నాడు. అక్కడ కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. సమావేశాన్ని నేను కాదనలేదు. అయితే ఆయన అడిగినప్పుడు నాకు అనిపించింది పర్సనల్గా, అది కూడా ఇప్పుడు అడ్వకేట్ గారు కాబట్టి చెప్తారు. సార్ ప్రెస్ మీట్కి కూడా అందులో ఇంట్లో పెట్టుకునే ప్రెస్ మీట్కి కూడా పర్మిషన్లు తీసుకోవాలా పోలీసులది? నాకు తెలియదు. రెండోది, మొత్తానికి ప్రెస్ మీట్ బహిరంగ సభను తలపించింది నా వరకు అయితే. అంటే దవే ఏదో అక్కడికి ఎంతమంది వచ్చారు ఏంటనేది పక్కన పెడితే ద వే హీ అడ్రెస్డ్ అండ్ ద టైమ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద టైమ్ అండ్ ద ఇష్యూస్ హీ అడ్రెస్ ఆల్మోస్ట్ ఆల్ ద ఇష్యూస్, తెలంగాణ సెంటిమెంటు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది మేధావుల తెంపరతనం మీద జనరల్గా ఆంధ్రాలో తొందరగా నోరు పెగలు ఎవరికి కూడా, పార్టీలకు అతీతంగా. అటువంటిది పవన్ కళ్యాణ్కి కొత్త ఏం కాదు, కానీ ఏ రకంగా అడ్రస్ చేస్తాడు, చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి దీంట్లో. ఏ గ్రూప్ని ఎలా అడ్రస్ చేస్తాడు, తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి బండబూతులు తిట్టిన వాళ్ళని ఎలా అడ్రస్ చేస్తాడు, మేధావులు సీనియర్ జర్నలిస్టులని చెప్పుకుంటున్న వాళ్ళని ఎలా అడ్రస్ చేస్తాడు, అలాగే అక్కడ ఉన్నటువంటి జనరల్ పబ్లిక్ని దీని నుంచి ఏ రకంగా సెపరేట్ చేస్తాడు, అలాగే పొలిటికల్ పార్టీలు ముసుగులో ఈ సోకాల్డ్ జర్నలిస్టులు లేకపోతే సీనియర్ జర్నలిస్టులు మేధావులని చెప్పుకుంటున్నటువంటి వారు ఏ పార్టీ గొడుగు కింద ఇలా మాట్లాడుతున్నారని ఏ పార్టీని టార్గెట్ చేస్తాడు. బీఆర్ఎస్ ఉన్నదా, కాంగ్రెస్ ఉందా? సరే అక్కడ దాకా ఎందుకు, నిన్నటికి నిన్న కాంగ్రెస్ నుంచి కూడా జాతీయ పార్టీ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు సీనియర్ మంత్రులుగా చెప్పుకునేటువంటి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు వాడిన భాష, ఇక ఆపర్చునిస్టిక్ పొలిటీషియన్గా కనబడుతున్నటువంటి కవిత గారు కానీ ఆవిడ వాడిన భాష, అందరికీ తెలంగాణ వేదమే కావాలి. ఎంత పిరిగితనం! 12 సంవత్సరాల తర్వాత కూడా మీరు రాజకీయాలు చేయడానికి ఇప్పటికీ కూడా ఆంధ్ర తెలంగాణల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించి ప్రాంతీయవాదాలతోనే మీరు రాజకీయాలు చేయాల్సినటువంటి దుస్థితి వచ్చింది బీఆర్ఎస్కి. దాని నుంచి పుట్టుకొచ్చిన కవిత కంటే అర్థం చేసుకోవచ్చు. వాట్ అబౌట్ నేషనల్ పార్టీ కాంగ్రెస్? జాతీయవాదం, జాతీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలేనవి. అనిరుద్ధ రెడ్డి అంటాడంట, పొన్నం ప్రభాకరు,
శుతిమెత్తగానేమో అద్దంకి దయాకరు. సో దీస్ ఆర్ మై ఒపీనియన్స్. ఐ మీన్ నౌ యూ కెన్ యాడ్ అప్ లీగల్ ఆస్పెక్ట్లోను అండ్ ద వే యువర్ పార్టీ లీడ్ అడ్రస్ ద ప్రెస్ మీట్ టుడే ఇన్ హైదరాబాద్. నమస్కారం అండి సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికి కూడా నమస్కారం. అదేవిధంగా మన సిటీ 24 యాజమాన్యానికి వీక్షకులు కూడా శుభ సాయంకాలం. ఈ ఏంటంటే గోడితో పోయేదానికి గొడ్డలతో తెచ్చుకున్నారనేటువంటి ఒక సామెత తెలుగు ప్రాంతంలో ఒక నానుడు ఉంది. ఆ నానుడికి అనుగుణంగానే ఈ కార్యక్రమం చేశారా అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అధికార పార్టీ తెలంగాణ ప్రభుత్వం అనేది ఒక ఆలోచన, ఒక ఉత్సుకతను రేకెత్తించేటువంటి అంశం. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏమీ లేని దానికి ఇంత రాద్ధాంతం చేసినటువంటి వైనాన్ని చూసుకుంటే ఏదో అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఒక నిగూఢమైనటువంటి హిడెన్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి ఉందా అనేటువంటి అనుమానం కూడా మనం విశ్లేషకులుగా డిబేట్ చర్చల్లో ఒక దార్శనికులుగా చూడాల్సినటువంటి ఆవశ్యకత మనకి ఎంతైనా ఉంది. ఎందుచేతంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ జనసేన పార్టీ వింగు, తెలంగాణ వింగ్, జనసేన పార్టీ తెలంగాణ వింగు తెలంగాణ నవనిర్మాణ సంకల్పం జనసేన సాధక్ సమ్మేళనం అనేటువంటి ఒక సభని 2000 మందితో ఒక ఇండోర్ స్టేడియంలో, పబ్లిక్ మీటింగ్ కాదు, ఒక ఇండోర్లో ఏర్పాటు చేసుకుంటానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని పర్మిషన్ అడిగినటువంటి విషయం మనందరం చూసాం. అది సాధకులు అంటే మీ అందరికీ తెలుసు, గతంలో ఒక 2-3 నెలల నుంచి కూడా జనసేన పార్టీ సభ్యత్వాన్ని చేర్చేటువంటి కార్యకర్తను సాధకులు అనేటువంటి పిలవటం, ఆ సాధకులే ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా మొత్తం చాలా 25 లక్షల మంది 30 లక్షల మంది సభ్యత్వాన్ని చేర్చడం, తెలంగాణలో కూడా సభ్యత్వం చేర్చినటువంటి సాధకులు ఉన్నారు. ఆంధ్రాలో సభ్యత్వం చేర్చినటువంటి సాధకులందరినీ కూడా మంగళగిరిలో మొన్న సీకే కన్వెన్షన్ లో మనం సమావేశం జరుపుకుంటాం, మీ ద్వారా కూడా చూసాం. అట్లాగే తెలంగాణలో కూడా ఈ సాధక సమ్మేళనం ఏర్పాటు చేసుకుని తెలంగాణ నవనిర్మాణ సంకల్పం, ఏదైనా రాజకీయ పార్టీ ఒక సంకల్పం చేసుకున్నటువంటి అది మంచి సంప్రదాయమే, దాంట్లో ఎలాంటి ఆలోచన ఎలాంటి దురుద్దేశం అంటగట్టాల్సినటువంటి పరిస్థితి ఎవరికీ లేదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను. అయితే దానికి పర్మిషన్ సరే ఇవ్వలేదు. ఎందుచేతనంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డపైన. జనసేన పార్టీ మూల సిద్ధాంతాలు ఏంటంటే ప్రాంతీయవాదాన్ని విస్మరించినటువంటి జాతీయవాదాన్ని, భాషలు సంస్కృతి పట్ల గౌరవాన్ని, భాషలు సంస్కృతి పట్ల ప్రేమాభిమాన్యాన్ని చూపాలనేటువంటి జనసేన ప్రాథమిక 7 సిద్ధాంతాల్లో ఇవి 3 సిద్ధాంతాలు. స్థానికతను విమర్శించినటువంటి, ప్రాంతీయతను విమర్శించినటువంటి జాతీయవాదం. ఇంకా కూడా చూసుకున్నట్టయితే మనం జనసేన పార్టీ తరఫున మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు, మా నాయకులు, ఆంధ్రప్రదేశ్ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూసినా సరే తెలంగాణని అడ్రస్ చేసినప్పుడు, అటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా భారతదేశం ఎక్కడ అడ్రస్ చేసినా తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా ఆయన యొక్క మాటలో ధ్వనిస్తూ ఉంటుంది. తెలంగాణ గడ్డ అనేది పోరాటాల పుట్టినిల్లు, పోరాటాలకు పుట్టినిల్లని. ఇక్కడ గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంటుంది, నేలలో అమరవీరుల రక్తం ఇమిడి ఉంటుంది అనేటువంటి ఒక మహత్తర నినాదంతో ఆయన ఎప్పుడు కూడా మాట్లాడే పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే, అది కాకుండా కొండగట్టు ఆంజనేయ స్వామి, తెలంగాణలో ఉండే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన యొక్క వెలువెలుపు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 30 కోట్ల రూపాయలని కేటాయించినటువంటి పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా రాజకీయాల్లో అధికారంలో రాకపోవడం కూడా తెలంగాణలో ప్రకృతి వైద్యపరాలు వచ్చిన సినిమా యాక్టర్గా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని వేరు చేసి చూడాలి. ఆయన యొక్క భావాలని కూడా జాతీయ భావాలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి నాయకత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ ప్రభుత్వం ఎందుకు చేసింది అనేటువంటి ఆలోచన మనం చూసినట్లయితే ఏమీ అంశం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అంశం అనేది
తెలంగాణలో ఉన్నటువంటి అధికార పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ సంబంధంలో ఉన్నట్టు గవర్నమెంట్కి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ సంబంధం లేనటువంటి విషయం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో విక్టిమ్ పవన్ కళ్యాణ్ గారు, అక్యూజ్డ్ లేకపోతే అగ్రెసివ్ రోల్ వహించింది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. అలాంటి అగ్రెసివ్ రోల్ వచ్చిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి రెస్క్యూ కోసం ఇంత కార్యక్రమం చేస్తారా అనేది ఒక ప్రక్కన ఆలోచన అనేది పై కనపడేటువంటి ప్రస్ఫుటమైనటువంటి కారణంగా వారు చూపించినప్పటికి కూడా ఇన్నర్ ఆబ్జెక్ట్ ఏంటంటే రాబోయేటువంటి ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్లో కానీ లేకపోతే ఇంకా రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో కానీ భావోద్వేగాల్ని తెలంగాణ వాదాన్ని మరలా రెచ్చగొట్టి గెలవాలనేటువంటి ఆలోచనతో ఈ రోజునటువంటి ఈ నేషనాలిటీ సమస్య, ప్రాంతాల సమస్య అనేది తీశారనేది నా యొక్క నిశ్చిత అభిప్రాయం. మనం చూసుకున్నట్లయితే భవిష్యత్తులో ఇక్కడ ఈ మన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణకి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ఆకర్షించకుండా కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు వారైతే చేయొచ్చు. ఒక రాజకీయ పార్టీగా ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం నిర్దేశించినటువంటి ఎక్కడైనా కూడా పౌర హక్కుల్ని వినియోగించుకున్నటువంటి, రాజకీయ హక్కుల్ని వినియోగించుకున్నటువంటి, ప్రచారాన్ని సంబంధించినటువంటి హక్కుల్ని వినియోగించుకున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఈ రోజున పెట్టిన ఇండోర్ మీటింగ్, అదే పెద్ద విశేషం కాదు, పబ్లిక్ మీటింగ్ కాదు, 1000 మంది పోలీసులను డిప్లాయిడ్ చేయటానికి. బట్ రీజన్స్ చెప్పింది ఏంటంటే ఏదో సెన్సిటివ్ ఇష్యూ, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని. ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయన శుభాకాంక్షలు, మనం కూడా శుభాకాంక్షలు వెళ్ళిపోద్దాం. ఇక నుంచి అయినా భవిష్యత్తులో తెలంగాణ మరింత పటిష్టమైనటువంటి అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ దేశంలో ముందుండాలని కోరుకునేటువంటి వ్యక్తుల్లో అందరం కూడా ముందుంటాం. ఎక్కడైనా ప్రజలు ఒకటే కదా, నిన్నటి వరకు మనం వాళ్ళు కలిసే ఉన్నాం. ఇప్పుడు కూడా మన యొక్క మూలాలన్నీ కూడా వాళ్ళ మూలాలు ఎక్కడున్నాయి, మన మూలాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి అది ఇష్యూ కాదు. అర్జునుగా అంతరంగంగా మనం హిడెన్ ఆబ్జెక్ట్ చూసినట్టయితే సంథింగ్ ఈజ్ దేర్ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. దాని మీదే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అన్ని ఇష్యూస్ మీద కూడా అడ్రస్ చేసి ఇది ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి తగినటువంటి విధానం కాదని, అదేవిధంగా గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారికి, గౌరవ మన సోదరి ప్రియాంక గాంధీ గారిని కూడా ఆయన ఈ విషయాన్ని పరిశీలించమనేటువంటి అప్పీల్ టైప్ లో కూడా ఆయన చేసినటువంటి సంగతి మనం ఇందాడ లైవ్ మీటింగ్ లో మనం చూసాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక సంకేతానికి నాంది అనేది మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి. సరే అది ఒక అంశం, రాజకీయ అంశం అయిపోతే, ఇవాళ తెలంగాణ ఎప్పుడైతే నిన్న పోలీసు వారు డే లేట్ లో వాళ్ళు పర్మిషన్ నిరాకరించారో ఇండోర్ స్టేడియం కూడా వితౌట్ ఆఫ్ ఎనీ వ్యాలిడ్ రీజన్స్, ఇవాళ లంచ్ మోషన్ హైకోర్టులో మూవ్ చేస్తే హైకోర్టు వారు ఏమన్నారంటే లంచ్ మోషన్కి తగ్గ కేసు కాదు, ఇది రెగ్యులర్ వెకేషన్ కోర్టులో వేసుకోవాల్సినటువంటి కేసు, వెకేషన్ కోర్టులో చూసుకోండి అని అన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే హైకోర్టుని ఎవరో ఏదో చేశారనే మాట కన్నా కూడా హైకోర్టుని అది ఆ కేసు లంచ్ మోషన్ గా తీసుకురావటానికి, లంచ్ మోషన్ మూవ్ చేయటానికి, లంచ్ మోషన్ అడ్రస్ చేయటానికి కావాల్సినటువంటి బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేవా ఆ పిటిషన్ అనేది ఒక్కసారి చూడకోకుండా మనం ఎవరి మీద కూడా దాన్ని తెలియకుండా ఎవరి మీద ఆరోపణలు అనేది చేసేటువంటి మనస్తత్వం నాదైతే కాదు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా హైకోర్టు రిజిస్ట్రీ లెవెల్లోనే లంచ్ మోషన్ కావాల్సినటువంటి అర్జెన్సీ అనేది లేదు, అందుచేత రిజిస్ట్రీ స్టేజ్ లోనే రిజెక్ట్ చేసి ఇది రెగ్యులర్ వెకేషన్ కోర్టులో వెకేషన్ బెంచ్ లో వేసుకోవాలనేటువంటి మాట ఏదైతే ఉందో అది మన యొక్క హైకోర్టుకు వెళ్ళినటువంటి పిటిషన్ పైన కానీ లేదా హైకోర్టు పాస్ చేసినటువంటి రిజిస్ట్రీ పాస్ చేసినటువంటి ఆర్డర్స్ కానీ మనం చూడకుండా సోషల్ మీడియాలో ఎవరికి అనుకూలమైన రీతిలో వారు కామెంట్లు బేస్ చేసుకుని మనం మాట్లాడతగ్గ వ్యక్తులు మాత్రం కాదు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా 2000 మందితో సాధక సమ్మేళనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం, ఆ సాధక సమ్మేళనంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అడ్రస్ చేయాలనుకున్నారో అందుకు ఇంకా పోటీగా, అందుకు ఇంకా మరింత ఉత్సాహంగా 2000 మంది కన్నా పైచిలకు కార్యకర్తల సమక్షంలో సాధకులు అవనండి, జనరల్ పబ్లిక్ అవనండి, జన శ్రేణులు అవనండి, వివిధ రాజకీయ పక్షాలు అవనండి, జాతీయ జాతీయ లోకల్ ఛానల్స్, జాతీయ ఛానల్స్ అందరూ కూడా ప్రెస్ మీట్ ని కవర్ చేసిన. మామూలుగా అయితే హైదరాబాద్ లో అయితే ఏదో లోకల్ ఛానల్స్ లోకల్ కవరేజింగ్ గా వచ్చేది, కానీ ఎప్పుడైతే ఈ ఇష్యూ అనేది సెన్సిటివ్ అయ్యి దేశవ్యాప్తంగా ఒక ఇష్యూ లాగా, ఒక బర్నింగ్ ఇష్యూ లాగా అయినాయో
ఇట్ అట్రాక్ట్స్ ది ఎంటైర్ నేషన్, ఇట్ అట్రాక్ట్స్ ది అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ నేషన్. దానివల్ల పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్, జనసేన పార్టీ ఇమేజ్ పెరగటమే కాకుండా భవిష్యత్తులో ఎంచేతంటే జనసేన పార్టీ యొక్క ఆవశ్యకత, జనసేన యొక్క ఆవశ్యకత ఒక జాతీయ పార్టీతో పొత్తులో ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ మనం చూసుకున్నట్లయితే ఆ పార్టీ తరఫున ఎఫిలియేషన్గా ఆ పార్టీ ఏదైతే మనం పొత్తులో ఉన్నామో ఆ పొత్తు ధర్మానికి అనుగుణంగా వినియోగించుకోవాలన్నటువంటి సదర్న్ ఇండియాలో జనసేనాన్ని ఒక దాని క్రౌడ్ పుల్లర్, సదర్న్ ఇండియాలో జనసేన పార్టీ లీడర్ మా యొక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు క్రౌడ్ పుల్లర్ అవటమే కాకుండా ఒక చరిష్మా గలటువంటి నాయకుడు అవటం వల్ల ఒక రాజకీయ పార్టీ మా పొత్తు ధర్మంలో ఉన్నటువంటి బీజేపీ నేషనల్ పార్టీ మమ్మల్ని ఒక మెయిన్ లీడర్ గా ప్రొజెక్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నదాన్ని ఏమన్నా భయపడేటువంటి పరిస్థితి ఉందా అనేది కూడా మనం చేసేటువంటి పరిస్థితి. సరే, ఏది ఏమైనప్పుడు కూడా చిన్న యొక్క విషయాలకి చాలా చిన్న విషయం ఇది. నేను మొట్టమొదటి అడ్రస్ చేసి గోటితో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకున్నారండి. అది మామూలుగా అయితే ఈ పాటిగా సభ అయిపోయేది, ఏదో ఏమి ఉండేది కాదు. ఇవాళ ఇది నేషనల్ వ్యాప్తంగా కూడా ఒక చర్చ అవటం, ఇది డిబేట్ల్లో కూడా ఇది ఒక అంశం అవటం కాకుండా యావత్ భారతదేశం కూడా దీని మీద రావటం, దీని మీద ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో స్పందించాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే ఇట్స్ ఆఫ్ నథింగ్ బట్ ఎంకరేజింగ్ ది రీజనల్ పార్టీ, ఇదే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉందని నేనైతే అన్నాను. కానీ పరిస్థితులు ఎట్లా కనపడినాయి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ తత్వానికి, ప్రాంతీయవాదానికి ప్రోత్సహించే రీతిలో ప్రవర్తిస్తుందా అనేటువంటి ఆలోచన ప్రజల్లో కలగటం, దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా అటు ప్రియాంక గాంధీ గారు కానీ లేదా రాహుల్ గాంధీ గాని వైనాడ్ లో పోటీ చేయడం, మిసెస్ గాంధీ గారు మేడం మన ఐరన్ లేడీ ఇందిరా గాంధీ గారు మెదక్లో పోటీ చేయడం, ఇవన్నీ కూడా ఎత్తుకు రావటం వల్ల ఏంటంటే ఇట్ ఇస్ ఆఫ్ నథింగ్ బట్ ఒక ప్రాంతీయ తత్వాన్ని అనేది, ఒక బీజాలను అనేది మరలా సాగు లేకుండా తెలంగాణ ప్రాంతంలో మరలా ఆ మొక్కను బ్రతికించేటువంటి కార్యక్రమానికి నాంది పలికారు అనేటువంటి చాలా సుస్పష్టం. ఈ అంతే కదా సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ వారికి సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థ అక్కడ లెటర్లో నిన్న రిజెక్ట్ చేస్తూ పర్మిషన్ని కోట్ చేసినటువంటి రీజన్స్ ఎంత సిల్లీగా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజన్ కనుక తీసుకుంటే, మీరు ఏదైతే పార్కింగ్ కోసం అని చెప్పేసి ఒక స్థలాన్ని చెప్పారో ఆ స్థలం సంబంధించి కోర్టు ఇష్యూ నడుస్తుందని అంటే ఈరోజు జనసేన దేన్ని వదలలేదండి. ఐ మీన్ ప్రతి అంశాన్ని కూడా లెటర్ రూపంలో స్పృశించింది, దాన్ని కూడా కోట్ చేసింది. అనేకమైనటువంటి యాక్టివిటీస్ ఇంతకుముందు జరిగినాయి, అదే ప్లేస్ని పార్కింగ్కి వాడుకున్న సందర్భం ఉంది. మరి అప్పుడు కోర్టు ఇష్యూలో ఉంది స్థలం అన్న వాదనలను ఇప్పుడు ఎందుకు కొత్తగా వచ్చిందని, అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రైవేట్ కార్యక్రమాలు కూడా ఆఖరికి కొన్ని కార్పొరేట్ ఈవెంట్స్ కూడా జరిగినాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని వారి మంత్రులు మాట్లాడటం వల్ల కానీ, పోలీసులు వ్యవహరించిన తీరు కానీ, రెండోసారి నాకు ఒక్క పాయింట్లో చెప్పండి, ఇప్పటికే మీరు ఇది మనకి నేనేమన్నా అంటే పోలీసుల యొక్క బాధ్యత ఏంటండి? ఇప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే కనుక అది కూడా వెరీ స్కెప్టికల్. అటువంటి అవకాశం చాలా తక్కువ కనపడుతుంది. ఏదో 10 మంది ఏదైనా ఆ చిల్లరగాళ్ళు ఎవడన్నా వస్తే మొన్న అదేంటి రౌండ్ టేబుల్లో పెట్టుకున్నటువంటి అటువంటి చిల్లరగాళ్ళు ఇంకో 10 మందిని వస్తారేమో. వాటిని కూడా నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులకు ప్రైమరీగా ఉంటుంది కదా. అలాగని చెప్పేసి పర్మిషన్ ఒక పొలిటికల్ పార్టీ, అందులోని తెలంగాణ హైదరాబాద్లో ఆవిర్భావం జరుపుకున్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన మీటింగ్కి పర్మిషన్ డినై చేయడం అనేది పోలీసుల వైఫల్యం కాదా? మేము అశక్తులము, మేము చేతకాని వాళ్ళము ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటానంటే మేము ప్రొటెక్షన్ ఇవ్వలేనటువంటి అసమర్థులు అని చెప్పేసి చెప్పుకున్నట్టే కదా సార్? ఖచ్చితంగానండి. ఎందుచేతంటే రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులని గౌరవించి ఎంతటి వ్యతిరేకత ఉన్నా కూడా రాజ్యాంగ హక్కులకు అనుగుణంగా పనిచేయాల్సినటువంటి వ్యవస్థ, చట్టబద్ధమైనటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ.
అలాంటిది పోలీసు వ్యవస్థ వ్యాలిడ్ రీజన్స్ లేకుండా రాజ్యాంగ వ్యతిరేక శక్తుల యొక్క మాటలకు లోబడి పనిచేయటం అనేది రాజ్యాంగ శక్తుల్ని, రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల్ని గౌరవించుకోకుండా కించపరచడం ఇది ఒక మచ్చు తునకాఅనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చూపించినటువంటి రీజన్స్, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మంచితనాన్ని ఏమన్నా ఆపేస్తారా? ఇప్పుడు ఒక 100 మంది దౌర్జన్యకారులు వచ్చేసి ఒక ఇంటి మీద ఒంటరిగా ఉన్నటువంటి ఇంటి మీదకి వస్తే వాళ్ళు 100 మంది ఉన్నారు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీకు రక్షణ ఇవ్వలేము అనేటువంటి మాట ఎంత మాత్రం కరెక్ట్ కాదు కదా. అది ఎందుకు చేస్తున్నాను నేను, అది అందుకని ఫస్టే ఇష్యూ అడ్రస్ చేయమని గోటితో పోయేదానికి గొడ్డలతో తెలంగాణ గవర్నమెంట్ తెచ్చుకుంది. దీని యొక్క హిడెన్ ఆబ్జెక్ట్ ఏదో ఒకటి ఉంది. ఇది పైకి మనకు కనపడేటువంటి అంశం కాదు. దీంట్లో లోతైనటువంటి భావం, లోతైనటువంటి రాజకీయ లబ్ధి, రాజకీయ ప్రేరేపితమైనటువంటి కారణం మాత్రం ఖచ్చితంగా ఉందనేది నా దృఢ విశ్వాసం. ఇందులో జనసేన పార్టీ మాత్రం 100% సక్సెస్ అయింది. అందుకు సక్సెస్ చేయడానికి సహకరించినటువంటి, ఇండైరెక్ట్ గా సహకరించినటువంటి తెలంగాణ గవర్నమెంట్ కి జనసేన పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే.